జేవీ బిల్డర్స్ ఇన్ఫ్రా బాధితులు మేడిపల్లిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జేవీ బిల్డర్స్లో దాదాపుగా 6,000 మంది పెట్టుబడులు పెట్టారని, సుమారుగా 500 కోట్ల రూపాయలు జమ అయినట్లు వెల్లడించారు. ఇక ఆ డబ్బులన్నీ కూడా పెట్టుబడులు పెట్టిన వారికి ఇవ్వకుండా కార్యాలయం మూసివేశారు. దీంతో మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జేవీ బిల్డర్స్ ఎండీ లక్ష్మీనారాయణ కోర్టుకు వెళ్లి లొంగిపోయారన్నారు. ఇక ఆ విషయంపై పోలీసులు బాధితులు అందరి ఫిర్యాదులు తీసుకుని ఒక్క కేసు మాత్రమే నమోదు చేశారు. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బాధితులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులు కలిసి మా సమస్యలు విన్నవించుకున్నామన్నారు. అలాగే కోర్టు కూడా మా సమస్యలు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ తోటి ఉన్న బాలాజీ గౌడ్, ప్రెసిడెంట్ వినయ్ అన్న, నానివై, క్రాంతి, మన భాను, రచసీన అన్న, మేమందరం కలిసి మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ చాలా రకాలుగా బాధింపబడ్డారు. ఇప్పుడు మేము ఈ బాధింపబడడంలో మేమందరం ఫైల్ చేసినాం. 17th రోజు, లాస్ట్ మంత్ 17th రోజు మేము కేసు ఫైల్ చేసినాం ఉప్పల్ పిఎస్లో. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పోలీస్ నుంచి మనకైతే ఏ సహకారం అయితే అందింది అని చెప్పలేము, అందలేదు అని చెప్పలేము. ఆ కేసు కూడా ఫైల్ చేసింది ఓన్లీ 3 కోట్ల మీద ఒక చీటింగ్ కేసు లాగా ఫైల్ అయిందండి. అది రెండు సెక్షన్ల మీదనే ఫైల్ అయింది. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద కుంభకోణం. ఇందులో దగ్గర 500 కోట్ల స్కామ్. ఇది కస్టమర్స్ అందరినీ బాధింపబడ్డారు. ఇక్కడ 500 కోట్ల నుంచి ఇప్పటి వరకు ఇంతమంది స్కామ్ చేశారు. జనవరి నుంచి మార్చ్ తీసేసే టైంలో కూడా కస్టమర్స్ నుంచి డబ్బులు తీసుకున్నారు. జేవీ ఎలా తీసుకున్నారు? భీమైంది. నేను జేవీలో కూడా ఒక అసోసియేట్ అండ్ బాధిత